అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు గారు మా కులానికి గీత కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ, కులం తక్కువ, అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఈరోజు శాతా శెట్టిబలిజ గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాలని అనగదొక్కాడు. ఏ విధమైన ₹1 కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లుగా దువ్వాడ శ్రీనివాస్ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. ఈరోజు ఏదైతే వైసీపీ ముఠా ఉందో ఆడవాళ్ళని అణచివేస్తూ ఆడవాళ్ళని కోరికలుగా ఆట బొమ్మలుగా చేసుకొని ఈరోజు ఒక్కొక్కరికి 2 3 4 ఎఫ్ఐఆర్స్. ఈరోజు విజయసాయిరెడ్డి ఒక ముసలి వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఈ విశాఖపట్నంలో అనేకటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ నడిపించాడు, భూములు కుంభకోణం చేశాడు. అదేవిధంగా ఒక ఎంపీ కూడా ఏ విధంగా మనం యూట్యూబ్లో చూసామో, ఎవరైతే అనంతపురం ఎంపీ ఉన్నాడో ఆయన ఏ విధంగా చూసాడో తెలుసు. అదేవిధంగా లోకల్లో ఉన్న మినిస్టర్లు కూడా గంట మంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్యా, ఇదేనా మీరు మహిళా లోకానికి ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు లీలావతి అమ్మగారికి, అమ్మ మా కులాన్ని ఇది తక్కువగా మాట్లాడితే దువ్వాడ శ్రీనివాస్ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ నీకు బుద్ధి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ అమ్మగారితో చెప్పి బహిరంగ క్షమాపణ యాత గౌడ శెట్టిబలిజ కులాలకి చెప్పించాలి. లేని పక్షంలో రేపటి నుంచి మండలాల వారీగా కూడా మా కులాలు ధర్నా చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ స్పీకర్కి, శాసన మండలి ప్రెసిడెంట్కి, గవర్నర్కి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. దువ్వాడ శ్రీనివాస్ని వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్, మరి ముఖ్యంగా లీలావతి అమ్మ గారు, శ్రీధర్ బాబా గారు, వారి తమ్ముడు మా జాతి మీద చేస్తున్న దుష్ప్రచారాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. లేదంటే త్వరలోనే మా కులాన్ని ఐక్యం చేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.